హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రైతులకైతే ఒక భారీ శుభవార్తనైతే ప్రకటించారండి సీఎం రేవంత్ రెడ్డి గారైతే. ఆగస్టు 15 కల్లా మీరు 2024కు ముందు తీసుకున్న రైతులు రుణం ఏదైతే ఉందో అవి మేమే మాఫీ చేస్తాము అని చెప్పేసి ఆగస్టు 15 కల్లా మేము రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. ఇంతకుముందు ఎలక్షన్కి అనౌన్స్మెంట్ చేసినప్పుడు కంపల్సరీగా మేమైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా పదవిలోకి రాగానే మేమైతే రుణమాఫీ చేస్తాము, మీరైతే లోన్స్ తీసుకొచ్చుకున్నా మేము రాగానే మేము రుణమాఫీ అయితే చేస్తాము 2 లక్షలు అని చెప్పారు కదండి. అలాగ చెప్పిన మాట ప్రకారమే రేపు ఆగస్టు 15 కల్లా 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే రీసెంట్గా అయితే అనౌన్స్మెంట్ చేశారండి. ఈ పాటికే మేము రుణమాఫీ చేసేవాళ్ళం, కాకపోతే ఎలక్షన్ కోడ్ సందర్భంగా మేము కొన్ని పథకాలను అయితే పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది. తప్పకుండా మేమైతే రైతులకైతే ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేసి తీరుతాం, ఇది మాత్రం మాట ఇచ్చి తీరుతున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేశారండి. మనకైతే ఆగస్టు 15కి ఎవరైతే రైతులు ఉన్నారో 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల లోపు కంపల్సరీగా రుణమాఫీ అయితే చేసేస్తామని ఒకేసారి ఒకే విడతలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పారండి. అంతేకాదు ఇప్పటి వరకు కొన్ని పథకాలను అయితే రిలీజ్ చేశాము, ఇక మీదట ఎలక్షన్ కోడ్ తీసిన అనంతరం కూడా మిగతా పథకాలని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తామని చెప్పేసి అంటున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. ఇది రీసెంట్గా మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇక ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అయిపోతుంది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ జూన్లో తీసేయగానే వెంటనే కూడా మనకి మిగతా పథకాలు కూడా అన్నీ స్టార్ట్ చేస్తారంటండి. వీటి మీద ఇందిరమ్మ కమిటీలు అయితే వేసి తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరేలాగా కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారని నిన్ననే రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేశారండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. 2 లక్షల రుణమాఫీ అంటే చాలామంది సంతోషపడతారు కదండి రైతులకు. నిజంగా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల గురించి నిజంగా రైతే రాజండి. ఆ రాజే గనక పంట గనక చెయ్యకపోతే, పంటలు గనక వెయ్యకపోతే, ఆ పంటలు పండించలేకపోతే మనకి ఈ 5,000 నోట్లోకి వెళ్ళవండి. ఎందుకంటే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదండి. మనం ఇళ్ళల్లో కూర్చుంటేనో, ఆఫీస్లో కూర్చుంటేనో, ఏసీలో కూర్చుంటేనో మనకు వాళ్ళ కష్టం విలువ తెలియదు. నిజంగా ఒక్కరోజు వాళ్ళలా కష్టపడితే వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఎంత చేసినా తక్కువేనండి, ఎందుకంటే వాళ్ళ కష్టం ఎవ్వరూ పడలేనిది. ఎందుకంటే నిజంగా కష్టం అంటే రైతుదేనండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.